మీనా తడి గడ్డిపై నడుస్తూ పరుగెత్తుతుంది. ఆమె పాదాల్లో నడుములు మోగుతుంటాయి. రవి పెద్ద వటవృక్షం కింద నుండి చేతులు ఊపుతాడు. మీనా, మళ్ళీ ఆలస్యమయ్యావు. రవి నవ్వుతాడు. మన నిధిని ఇక్కడ దాచిపెడదాం అని మెల్లగా చెబుతుంది. వాళ్ళు ఒక చిన్న కలప పెట్టెను తెరిచారు. అందులో వెండి లాకెట్ ఉంది, హృదయాకారంలో మెరుస్తూ. రవి దానిని మృదువుగా తాకుతాడు. ఈ చోటు ఎప్పుడూ మరవవద్దు అని మాటివ్వు అంటాడు. మాటిస్తాను, మీనా చిరునవ్వుతో చెబుతుంది. వానతో నిండిన సాయంత్రం. గాలులు గర్జిస్తున్నాయి, చెట్లు ఊగుతున్నాయి. మీనా గొడుగును పట్టుకొని నడుస్తోంది. రవి చిన్న సూట్ కేస్ పట్టుకుని తడి నేలపై నిలబడి ఉన్నాడు. మెరుపు ఆకాశాన్ని చీల్చుతుంది. వర్షపు చినుకులు వారి ముఖాలపై జారుతాయి. నాన్నకు నగరంలో పని వచ్చింది. ఈ రాత్రే వెళ్ళాలి, రవి నెమ్మదిగా చెబుతాడు. మన వాగ్దానం? మీనా మెల్లగా అడుగుతుంది. నేను తిరిగి వస్తాను. రవి తన గుండెపై చేయి ఉంచుతాడు. 10 సంవత్సరాల తర్వాత అదే వటవృక్షం కింద నవ్వుతో ఆమె వెనుకనుంచి నడుచుకుంటూ వస్తాడు. మీనా చెట్టు వేరుకి దగ్గర కూర్చుని పాత ఆకులను తొలగిస్తుంది. అక్కడ పాత కలప పెట్టె కనిపిస్తుంది. దాన్ని తెరిచి చూస్తుంది. అదే వెండి లాకెట్ కాంతివెలుగుతో మెరుస్తోంది. మాట నిలబెట్టుకున్నావు, రవి మెల్లగా అంటాడు. నువ్వూ తిరిగి వచ్చావు, మీనా చిరునవ్వుతో చెబుతుంది.